Okay, friends. Now we are going to talk about topic called as tricyclic antidepressants and monoamine oxidase inhibitors. Okay, tricyclic antidepressants, tricyclic antidepressants. Okay, దీంట్లో it has one it inhibits norepinephrine, inhibit serotonin reuptake at synaptic level. Therefore, increase norepinephrine, increase serotonin at synaptic level. Okay, next. Second ఏంటంటే what are the side or other effects? Other effects ఏంటిదంటే A ఆల్ఫా 1 రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తుంది. నెక్స్ట్ సోడియం ఛానల్స్ని కూడా బ్లాక్ చేస్తుంది. అంతేకాకుండా ఇట్ ఆల్సో ఇన్హిబిట్స్ కోలినర్జిక్ రిసెప్టర్స్. ఓకే, ఆల్ఫా 1 రిసెప్టర్స్ని బ్లాక్ చేస్తుంది, సోడియం ఛానల్స్ని బ్లాక్ చేస్తుంది, అండ్ ఆల్సో ఇట్ ఇన్హిబిట్స్ ద కోలినర్జిక్ రిసెప్టర్స్. ఓకే, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్? దీంట్లో మనకు నేను MON మండే అని గుర్తుపెట్టుకున్నా. ఏంటిదంటే మేజర్ డిప్రెసివ్ డిసార్డర్లో యూజ్ చేస్తారు. ఇంకొకటి మైగ్రేన్ ప్రొఫైలాక్సిస్లో వాడతారు, ప్రొఫైలాక్సిస్. ఓకే, నెక్స్ట్ OCD అండ్ నాక్టర్నల్ ఎన్యూరెసిస్ అండ్ న్యూరోపతిక్ పెయిన్, క్రోనిక్ న్యూరోపతిక్ పెయిన్లో వాడతారు అండ్ పెరిఫెరల్ న్యూరోపతిలో వాడతారు. ఓకే, దీంట్లో ఒక స్పెసిఫిక్ పాయింట్ ఏంటిదంటే నార్మల్గా ఓసిడికి మనం ఇప్పటివరకు చదువుకున్న దాంట్లో ఫస్ట్ SSRI వాడతారు ఆర్ SNRI వాడతారు అండ్ ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ కూడా వాడతారు. అయితే వెన్ 2 SSRI fails to treat OCD, then we use tricyclic antidepressants as treatment option. Okay, first we will start with 2 SSRIs. ఒకవేళ అప్పటికి ఫెయిల్ అయిపోతే then we will use tricyclic antidepressants as a treatment option for OCD. Okay, డైరెక్ట్లీ ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ ఆర్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ OCD అని చెప్పదు, ఎందుకంటే SSRI అండ్ SNRI ఆర్ ద ఫస్ట్ లైన్ ఫర్ OCD ట్రీట్మెంట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదంటే మనకు ఫస్ట్ మనం వాట్ ఆర్ ద అదర్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. CAN లాగా మాట్లాడుకున్నాం కదా. N అంటే సోడియం ఛానల్స్ బ్లాక్ చేస్తే, A అంటే ఆల్ఫా 1 బ్లాకింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, C అంటే కోలినర్జిక్ ఎఫెక్ట్ని బ్లాకింగ్ ద కోలినర్జిక్ ఎఫెక్ట్. ఓకే, మనకి ఆల్ఫా 1 బ్లాకెడ్ వల్ల పోస్ట్యూరల్ హైపోటెన్షన్ వస్తుంది, సోడియం ఛానల్ బ్లాకింగ్ వల్ల కార్డియాక్ అరిథమియాస్ వస్తాయి. నెక్స్ట్, బ్లాకింగ్ ద కోలినర్జిక్ సిస్టమ్ వల్ల ఇట్ కాజెస్ డ్రై మౌత్, యూరిన్ రిటెన్షన్, increased temperature and tachycardia. ఓకే, tachycardia ఇవి. అంతేకాకుండా ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ కాజెస్ prolonged QT interval, CNS, CVS, respiratory depression. CVS దగ్గరకు వచ్చేసరికి అరిథమియాస్ కాజ్ చేస్తే అండ్ ఇంక్రీస్ హార్ట్ రేట్ అండ్ పోస్టిరల్ హైపోటెన్షన్ అది సివిఎస్కి సంబంధించింది. సిఎన్ఎస్కి సంబంధించి కోమా, కన్ఫ్యూజన్, హాలుసినేషన్స్ అండ్ కన్వల్యూషన్స్. ఓకే, ఇవన్నీ సిఎన్ఎస్కి సంబంధించింది. మనం ట్రీట్మెంట్ ఆప్షన్ ఫస్ట్ ఏంటంటే కార్డియాక్ అరిథమియా విచ్ ఇస్ డ్యూ టు సోడియం ఛానల్స్ బ్లాకెడ్ వల్లనే మనకు కార్డియాక్ అరిథమియా వచ్చింది.
సో దీనికి ట్రీట్మెంట్ ఏంటిది? NaHCO3 sodium bicarbonate ఇస్తే it can control the cardiac arrhythmia caused by tricyclic antidepressant by blocking sodium channel blocking. Okay, next, what are the examples? Examples of tricyclic antidepressants. మనకి most commonly amitriptyline, nortriptyline, imipramine, desipramine, clomipramine. ఓకే, ఇమిప్రమైన్ అనేది కామన్. అమిట్రిప్టలిన్, దీంట్లో ట్రిప్టలిన్ అనే వర్డ్ కామన్. అయితే అమిట్రిప్టలిన్ ఈజ్ ఎ టెర్షరీ tricyclic antidepressants. Nortriptyline is a secondary tricyclic antidepressants. Okay, amitriptyline has more anticholinergic effect. Has more anticholinergic effect. Next, clomipramine is used for OCD treatment after 2 SSRIs fail to treat OCD. Okay, ఇది clomipramine use. Next, imipramine అనేది imipramine is used for nocturnal diuresis or enuresis. Nocturnal enuresis కోసం imipramine అనేది వాడతాం. ఓకే, నెక్స్ట్ monoamine oxidase inhibitors. ఓకే, వాట్ ఈస్ మీన్ బై monoamine oxidase inhibitors? నార్మల్లీ ఇది ప్రీసినాప్టిక్ న్యూరాన్, ఇది పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. అయితే ఇక్కడ మధ్యలో ఉండేది నాన్ ఎపినెఫ్రిన్ కావచ్చు, సెరోటోనిన్ కావచ్చు, డోపమైన్ కావచ్చు. దీస్ ఆర్ మోనోఅమైన్స్. దీన్ని నార్మల్గా మెటబోలిజం బై మోనోఅమైన్ ఆక్సిడేజెస్. ఓకే, మెటబాలిజం చేసి మనకి డిగ్రేడేషన్ చేస్తుంది. ఓకే, మోనోఅమైన్ ఆక్సిడేస్. ఇఫ్ we can inhibit monoamine oxidase, which causes increased norepinephrine, increased serotonin, and increased dopamine in synaptic cleft. ఓకే, వాటికి సంబంధించిన డిసార్డర్స్ ఏంటి? ఫస్ట్ మనం పార్కిన్సన్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ. డిప్రెషన్లో డిక్రీస్ నార్ఎపినెఫ్రిన్, డిక్రీస్ సెరోటోనిన్, డిక్రీస్ డోపమైన్. యాంగ్జైటీలో ఇంక్రీజ్ నార్ఎపినెఫ్రిన్, డిక్రీస్ సెరోటోనిన్, డిక్రీస్ గాబా. పార్కిన్సన్స్లో ఇంక్రీజ్ అసిటైల్ కోలిన్, డిక్రీస్ డోపమైన్ అండ్ డిక్రీస్ సెరోటోనిన్. ఓకే, ఇవి కామన్. దేర్ఫోర్ monoamine oxidase are used in PAD. ఒకటి పార్కిన్సన్స్ డిసీజ్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్, టు ఇంక్రీజ్ నార్ఎపినెఫ్రిన్, టు ఇంక్రీజ్ సెరోటోనిన్ అండ్ టు ఇంక్రీజ్ డోపమైన్. ఓకే, thereby increasing this. వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? ఎందుకంటే నార్ఎపినెఫ్రిన్ ఇంక్రీజ్ అవుతుంది, డోపమైన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇట్ హ్యాస్ ఎ స్టిమ్యులెంట్ ఎఫెక్ట్ ఆన్ CNS. ఇట్ హ్యాస్ స్టిమ్యులెంట్ ఎఫెక్ట్ ఆన్ CNS. అంతేకాకుండా సివిఎస్లో ఏం చేస్తుందంటే ఇట్ కాజెస్ హైపర్ టెన్షన్ క్రైసిస్. ఎందుకంటే ఇట్ ఇంక్రీజెస్ బీపీ కాబట్టి ఇట్ కాజెస్ హైపర్ టెన్షన్ క్రైసిస్. నెక్స్ట్, హైపర్ టెన్షన్ క్రైసిస్ అనేది ఎలా అవుతుంది? ఎప్పుడైతే మోనోఅమైన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్స్ ఆర్ టేకెన్ అలాంగ్ విత్ tyramine. Okay, monoamine oxidase inhibitors when taken along with tyramine, it causes Cheese reaction. Okay, it causes Cheese reaction which causes hypertension crisis. Okay, next, సెకండ్ ఏంటంటే మోనోఅమైన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్స్ తీసుకున్నప్పుడు డోంట్ టేక్ అలాంగ్ విత్ serotonergic drugs. ఓకే, డోంట్ టేక్ అలాంగ్ విత్ సెరోటోనర్జిక్ డ్రగ్స్. ఎందుకంటే ఇట్ మే లీడ్ టు సెరోటోనిన్ సిండ్రోమ్. ఓకే, ఇట్ మే లీడ్ టు సెరోటోనిన్ సిండ్రోమ్ కాబట్టి సెరోటోనర్జిక్ డ్రగ్స్ తోటి మోనోఅమైన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్స్ తీసుకోవద్దు. ఇంకోటి, ఇఫ్ పేషెంట్ ఆల్రెడీ ఆన్ సెరోటోనర్జిక్ డ్రగ్స్ ఆల్రెడీ పేషెంట్స్ తీసుకున్నట్టయితే మనం
stop serotonergic drugs more than or equal to 2 weeks prior to taking మోనోఅమైన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్స్. మోనోఅమైన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్స్ తీసుకునే 2 weeks కంటే ముందే సెరటోనర్జిక్ డ్రగ్స్ అనేది స్టాప్ చేయాలి. ఓకే, ఆర్ మోనోఅమైన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్స్ తీసుకునే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 weeks ముందే సెరటోనర్జిక్ డ్రగ్స్ అనేటివి స్టాప్ చేసేయాలి. ఓకే, దేర్ బై వీ కెన్ ఇన్హిబిట్ సెరటోనిన్ సిండ్రోమ్. ఒకసారి ఒక క్విక్ రీక్యాప్. ఫస్ట్ మనం ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ ఏంటిదంటే ఇట్ ఇన్హిబిట్స్ నారెపినెఫ్రిన్ అండ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్ ద సినాప్టిక్ లెఫ్ట్. అంతేకాకుండా దేర్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ CAN అని గుర్తుపెట్టుకోవచ్చు. సోడియం ఛానల్స్ అనేది బ్లాక్ చేస్తే ఆల్ఫా 1 రిసెప్టర్స్ బ్లాక్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్ ఇన్హిబిట్స్ ద కోలినర్జిక్ రిసెప్టర్స్. దేర్ బై ఇట్ ఈస్ అన్ యాంటీకోలినర్జిక్ ఆల్ఫా 1 బ్లాకర్ అండ్ సోడియం ఛానల్ ఇన్హిబిటర్. దీనివల్ల యూజెస్ ఏంటి? నేను మండే అని గుర్తుపెట్టుకున్నాను. మేజర్ డిప్రెసివ్ డిసార్డర్, మైగ్రేట్స్ అండ్ అనఫైలాక్సిస్ అండ్ OCD, nocturnal enuresis, neuropathic pain and chronic pain. Next, SSRIs and SNRIs are the first treatment for OCD. మనం ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ ఎప్పుడు తీసుకోవాలంటే when 2 or more SSRIs fails to treat OCD, then we have to take tricyclic antidepressants as a treatment option. Side effects ఏంటంటే due to anticholinergic effect it causes dry mouth, urinary retention, increased temperature and tachycardia. Due to alpha 1 blocking effect it causes postural hypotension. Due to sodium channel blockade it causes cardiac arrhythmias. This is the most important thing to remember. సో దీనికి ట్రీట్మెంట్ మనం ఏం చేయాలంటే సోడియం బైకార్బోనేట్ అనేది వాడాలి. నెక్స్ట్, ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ prolong the QT interval and in CNS it causes coma, confusion, hallucinations and convulsions. In CVS it causes arrhythmias, increased heart rate and postural hypotension. In respiratory it causes depression. ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ ఏంటంటే కార్డియాక్ అరిథమియాకి ట్రీట్మెంట్ సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్, ఎగ్జాంపుల్స్ ఫర్ TCS ఏంటిది? అమిట్రిప్టలిన్ అండ్ నార్ఎమిట్రిప్టలిన్, ఎమిప్రమైన్, డెసిమిప్రమైన్ అండ్ క్లోమిప్రమైన్. క్లోమిప్రమైన్ అనేది మనం ఓసిడిస్లలో వాడతాం. ఎమిప్రమైన్ అనేది మనం నాక్టర్నల్ ఎన్యూరసిస్లో వాడతాం. అమిట్రిప్టలిన్ అనేది ఇట్ హ్యాస్ మోర్ యాంటీకోలినర్జిక్ ఎఫెక్ట్స్. నెక్స్ట్, మోనోఅమైన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్స్. నార్మల్గా సినాప్టిక్ లెఫ్ట్లో మనకు ఉండే మోనోఅమైన్స్ ఏంటి? నారెపినెఫ్రిన్, సెరోటోనిన్, డోపమైన్ విచ్ ఆర్ డిగ్రేడెడ్ బై మోనోఅమైన్ ఆక్సిడేజెస్. ఒకవేళ మనం మోనోఅమైన్ ఆక్సిడేజ్ని ఇన్హిబిట్ చేస్తే we can prevent the degradation of the norepinephrine, serotonin and dopamine, thereby increasing its levels in the synaptic left. Okay, పార్కిన్సన్ డిసీజ్లో ఇది నార్మల్లీ పార్కిన్సన్స్లో మనకి ఇంక్రీజ్ అసిటైల్కోలిన్, డిక్రీజ్ డోపమైన్ అండ్ డిక్రీజ్ సెరోటోనిన్ లెవెల్స్ ఉంటాయి. యాంగ్జైటీలో నారెపినెఫ్రిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, సెరోటోనిన్ అండ్ గాబా తక్కువ ఉంటుంది. డిప్రెషన్లో నారెపినెఫ్రిన్, సెరోటోనిన్ అండ్ డోపమైన్ లెవెల్స్ అన్ని తక్కువనే ఉంటాయి. సో మోనోఅమైన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్స్ అనేవి ఈ 3 డిసీజెస్లో మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నార్ఎపినెఫ్రిన్ అండ్ డోపమైన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇట్ హ్యాస్ ఎ స్టిమ్యులెంట్ ఎఫెక్ట్ ఆన్ ద CNS అండ్ ఇట్ హ్యాస్ ఎ స్టిమ్యులెంట్ ఎఫెక్ట్ ఆన్ CVS కూడా, దేర్ బై ఇంక్రీజింగ్ BP విచ్ కాజెస్ హైపర్టెన్షన్ క్రైసిస్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ అలాంగ్ విత్ థైరమైన్ కంటైనింగ్ ఫుడ్స్. ఓకే, మోనోఅమైన్ ఇన్హిబిటర్స్ డు నాట్ టేక్ అలాంగ్ విత్ సెరోటోనర్జిక్ డ్రగ్స్ ఎందుకంటే దేర్ ఇస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ సెరోటోనర్జిక్ సిండ్రోమ్. దేర్ ఫోర్ ఎప్పుడైతే మనము సెరోటోనర్జిక్ డ్రగ్స్ తీసుకోవాలో 2 weeks ప్రియర్గానే మోనోఅమైన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్స్ని మనం కట్ చేయాలి. So thereby preventing serotonergic syndrome. Okay, thank you for your